నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము బిలో నుండి మనం చూద్దాం. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశుండై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఏ విషయంలోనూ అధైర్య పడకుండా అధైర్యమును ఎదిరించే వలనంటే ఏ విధంగా ఎదిరించవచ్చో మొదటిగా మనం ఎరగవలను. దేవునిని, ఆయన వాక్యమును కాక మన చుట్టూ ఉన్న పరిస్థితులను మరియు మనమున్న సందర్భమును తేరు చూచిన ఎడల మనలోనికి అధైర్యం వచ్చును. సమస్యలు పరిష్కరించు దేవుని వైపు కాక సమస్యల వైపే నీ దృష్టి ఉండును. అధైర్యమును ఎదిరించుటకు మన దృష్టిని సమస్యల వైపు నుండి తొలగించి మన ప్రభువు మీద పదులుపరుచుకొనవలెను. కనుకనే మనము యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో ఈ విషయమే మనం చదువుకున్నాం. 3వ వచనంలో ఉంటుంది కదా, తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆమెన్. ఏమండి, వాక్యం చెప్పుతూ ఉంది, ఆయనను తలంచుకొనుడి. యేసు వైపు చూచుట అనగా ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం వైపు చూచుటే ఉన్నది. మన దేవుడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. 2 కొరింథీ పత్రిక 1:3 అని చెప్పుచున్నది. మూల భాషలో ఈ వాక్యమునందు ధైర్యమును కలిగించు దేవుడు అని కూడా ఉంది. కాబట్టి సిగ్లాగునందు దావీదునకు మరియు అతనితోనున్న జనులందరికీ సమస్త కార్యములు విరోధంగా సంభవించినప్పుడు వారి ఇండ్లన్నీ కాల్చబడి ఉండుటయు వారి స్త్రీలు పిల్లలు చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి జనులు బహుగా దిగులు పడిరి. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనును. అంధకార మార్గమందు వెళ్ళు సందర్భములో తన శ్రమలను గూర్చి చెప్పుకొనక యెహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును అని చెప్తున్నాడు. ఆమెన్. ఎస్, నీవు దేవుడిని ఆధారం చేసుకున్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. దేవుడే నిన్ను ధైర్యపరిచి నిలిపి నడిపించి దీవిస్తాడు. అటు కృప విన్న శ్రోతలు, లోపడిన శ్రోతలు, వీక్షకులకు అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమెన్. మర్నాత షలోమ్. గాడ్ బ్లెస్ యు ఆల్.